అవును. మరి ఈరోజు రాలేదు కదా ఆంటీ, ఏం చేస్తారు? అంటే ఎందుకు వచ్చారు? కుమార్ ఆంటీ తినడం కోసం వచ్చారా? చూడండి టేస్ట్ చూడడం కోసం వచ్చారు. మరి ఇప్పుడు ఆంటీ మీద ఇష్యూ జరిగింది కదా, పోలీసులు షాప్ తీశారు. దాన్ని ఇప్పుడు ఆంటీని షాప్ పెట్టుకుంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఎక్కడైనా ప్లేస్ ఇవ్వాలి గవర్నమెంట్, అంతేనా? ఉపాధి చూపించాలి. అట్లా అంటే ఇప్పుడు రోడ్ సైడ్ పెట్టే వాళ్ళందరూ ప్లేస్ అడుగుతారు, అందరికి ఇస్తారు. అంటే ఊళ్ళకంటే అందరికంటే ఇక్కడ అనిపిస్తే మిగతా వాళ్ళు కూడా అడుగుతారు కదా. ఉంటాయి కదా గవర్నమెంట్ ల్యాండ్స్ లేవా? ఫుడ్ టేస్ట్ ఉన్నది కాబట్టి ప్లేస్ ఇవ్వాలి. దాని మీద ఏదైనా రెంట్ వాళ్ళకు కూడా లీజ్ ఇవ్వాలి, రెంట్ తీసుకోవాలి. అంటే వాళ్ళు రెంట్లు పే చేసి అంత లేకనే ఇక్కడ పెట్టారు కదా. మళ్ళీ రెంట్లు అంటే గవర్నమెంట్ లీజు చాలా తక్కువ ఉంటుంది కదా, మార్కెట్ వాల్యూ కన్నా చాలా 10% తక్కువ ఉంటుంది కదా. అట్లా మరి ఇప్పుడు కుమార్ ఏంటి లేదు, డిసప్పాయింట్ అయ్యారా? చాలా డిసప్పాయింట్ అయినా. రోజు వచ్చేవాళ్ళం. మేబీ ఆమె మళ్ళీ వస్తారా? మళ్ళీ వస్తారా? అయితే ఆమె సండే వస్తుందంట, సండే ఆర్ మండే. మేము పెట్టాలని చెప్తా ఉన్నాం. అలాంటి వాళ్ళకి 80 వాళ్ళకి ఈజీ ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు తెలుసు, ఆంటీ షాప్ పెడతారు. ఆంటీ షాప్ పెట్టాలి, మేము మళ్ళీ ఇక్కడికి రావాలి. అదే మాకు కావాల్సింది. మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆంటీ టేస్ట్ బాగుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. అదేం టేస్ట్ బాగుంది కాబట్టి పెట్టాలి, క్వాలిటీ ఉండాలి. టేస్ట్ బాగుంది కాబట్టి పెట్టాలి. గవర్నమెంట్ ఏదైనా ప్లేస్ ఇవ్వాలా, మంచిగా అవకాశం ఇవ్వాలా. అదే ఫస్ట్ షాప్ లేదని డిసప్పాయింట్ అయ్యా ముందరికి పోతారు. ఆ అంకుల్ దగ్గర కొంచెం బాగుంటుంది అంటే టేస్ట్ చేద్దామని ముందరికి అంకుల్ బాగుంటుందా అంటే ఫుడ్ బాగుంటుంది. మీరు ఇప్పటికి ఎన్నిసార్లు తిన్నారు ఆమె దగ్గర? వీక్లీ 2-3 టైమ్స్ అవునా? ఓకే. ఇప్పుడు అంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ ఏముంటుంది, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. సరిగ్గా లేనప్పుడు ఏడేం జామ్ అవుతుంది. పొద్దు నేను ఆఫీస్ రావాలంటే మలక్పేట నుంచి వస్తాను నేను ఆఫీస్. అక్కడి నుంచి రాని నాకు 1 అవర్ పైన పడుతుంది. ఆ ట్రాఫిక్ జామ్ పోతుంటే కొన్ని ప్లేస్లో ట్రాఫిక్ జామ్ చెప్పండి. అదంతా చిట్టాలంటే నిర్ణయం చేస్తారు. ఇప్పుడు నుంచో ఉంటాయి చిట్టి అంతా ట్రాఫిక్ జామ్, అది క్లియర్ చేయమని చెప్పండి. ఇదేముంది 2 నిమిషాలంటే దాటేయచ్చు. అదేం లేదండి, మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు. టేస్ట్ బాగుందని నచ్చినా యూట్యూబ్ లో వచ్చిందని నచ్చింది. టేస్ట్ బాగుంది, టేస్ట్ బాగుందని తినరా? మరి తినలేదు, అవకాశం ఇవ్వాలా. ఎవరో కామెక నువ్వు ఎక్కడికి వెళ్ళావు? దొరికేలేదు. మరి ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ మీడియా. కానీ కుమార్ ఆంటీ దగ్గర ఏ ఐటమ్స్ బాగుంటాయి? కుమారి ఆంటీ దగ్గర మెయిన్గా మేము ప్రిపేర్ చేసేది చికెన్ విత్ రైస్ అన్న. 120 రూపీస్ తీసుకుంటుంది. చికెన్ పులుసు రైస్ మన ఇంట్లో ఎట్లుండేది అన్లిమిటెడ్ అంటే ఫస్ట్ ఒకసారి వేస్తుంది అన్న చికెన్. ఫుడ్ కోసం వచ్చి వెనక్కి వెళ్తున్నారా? అందుకనా? ఓకే. జస్ట్ కర్రీ ఎక్స్ట్రా వేసినందుకు ఆ ఛార్జ్ చేస్తారు. అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్ని బాగుంటాయి. అన్ని బాగుంటాయి. స్టాల్స్ లో ప్రతి దగ్గర బాగుంటాయి. ఆంటీ దగ్గర ఎట్లా అంటే ఇంట్లో ఎట్లా తింటున్నామో సేమ్ అదే విధంగా ఉంటారు. అంటే ఇంట్లో కర్రీ లాగానే ఆమె కూడా. వస్తున్నారా? ఎందుకు వచ్చారు? చూడటానికి వచ్చారా లేదా ఫుడ్ ఫుడ్ కోసం? అయ్యో మరి డిసప్పాయింట్ అయ్యారా? ఇంకా తీసుకోలేదు, మా ఫ్రెండ్స్ వస్తున్నారు. సో అనురాధ ఆంటీ దగ్గర తీసుకుందామని డిసైడ్ అయ్యారు. ఇంకా దొరకట్లేదా మరి? లేదు, ఇంకా వెళ్ళాలి అక్కడ. మేము ఓకే. బాగున్నా. కుమార్ ఆంటీ లేదు, ఎట్లా అనిపిస్తుంది? కుమార్ ఆంటీ లేదు కాబట్టి కొంచెం చూడాలనిపిస్తుంది. రాలేరు కాబట్టి బాగా అనిపిస్తుంది. మరి దొరికిందా? ఫుడ్ దొరికిందా? మరి ఏమంటారు? మీరందరూ కుమారి ఆంటీ ఫుడ్ కోసం వచ్చి వేరే చోట తింటున్నారా? బాగానే ఉందా మరి ఫుడ్ అక్కడ? ఎవరికి టేస్ట్ బాగుంది? కుమారి ఆంటీ వంట బాగుందా? ఇక్కడ అనురాధ ఆంటీ వంట బాగుందా? కుమార్ ఆంటీ ఫుడ్ టేస్ట్ కోసం వచ్చాను. అదే ఆ టేస్ట్ అంటే ఇంతమంది తిన్నారు కుమారి ఆంటీ దగ్గర? ఫస్ట్ టైం వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చారండి? శంషాబాద్ నుంచి. శంషాబాదా? ఓ మై గాడ్. ఇప్పుడు ఎలా వెళ్తారు ఇప్పుడు? రాలే కదా, కుమారి ఆంటీ రాలే కదా, ఎట్లా మరి?
ఆంటీ రాలేదు కొంచెం బాగానే ఉంది చూడాలి. మళ్ళీ వస్తారా మళ్ళీ మరి వస్తాం మళ్ళీ. అంటే గంట వస్తారు. ఆంటీ ఎప్పుడు వస్తుంది అప్పుడు వస్తారా? ఎలా తెలుస్తుంది నీకు ఆంటీ వచ్చింది ఇక్కడ? కానీ ఎప్పుడు వచ్చిందో ఎలా తెలుసు? రోజు వస్తారా ఆంటీ వచ్చేదాకా? అట్లా నేను ఇక్కడ మా జాబ్ ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్తాం. ఆహా, తెలిసిపోయింది మీకు ఆటోమేటిక్. అన్ని టేస్ట్ చేద్దాం మనం. సార్ ఫుడ్ ఎలా ఉంది సార్? ఇంకా తినకుండా తినకుండా లేదా? అంతే అంటారా? నాదేమో కొండ టాక్స్. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఫుడ్ అనురాధ ఆంటీ ఫుడ్ కోసమే వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హౌసింగ్ బోర్డు. ఓకే, మరి ఇప్పుడు డిసప్పాయింట్ అయ్యారు కదా? మళ్ళీ ఆంటీ అంట కదా, మళ్ళీ వస్తారా ఆంటీ వచ్చిన తర్వాత? ఆల్రెడీ మొన్న వచ్చాం. ఆహా, అయ్యో పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. అయ్యో, చూడటానికి వచ్చారు మెయిన్ గా.